హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే Welcome to my party, we're just getting started. A life is a dream or a nightmare scarring. Hand me a drink cause I think I'm going all in. Get me a shrink who can catch. మన జిక్సర్ మీద సెకండ్ మోటార్ వ్లాగింగ్ అయితే వేయబోతున్నాం. సో మన అవెంజర్ మీద వేసినాం కదా, సో ఈరోజు జిక్సర్ మీద ఎట్లా వస్తుంది చూసేయండి ఈ వ్లాగ్. సో ఈ ఎక్కడికి పోతున్నాం అంటే అండర్ ద మూన్ అనే దగ్గరికి అనమాట. సో ఇక్కడ నుంచి మాకు 20 కిలోమీటర్స్ చూపిస్తుంది. సో చూడండి. సో ఇక్కడికి ఎందుకు వెళ్తున్నాం అంటే అక్కడ వెళ్ళాక చూపెడతాం. సో మాతో పాటు మీరు కూడా ఈ జర్నీని ఎంజాయ్ చేయండి. లెట్స్ గో ఫ్రెండ్స్. స్టార్పేట్ రింగ్ రోడ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలి రింగ్ రోడ్ నుంచి, ఒకవేళ మన సైడ్ నుంచి ఎవరైనా వస్తే. సో ఈరోజు మన ఈ రైడ్కి మన యశ్వంత్ బాయ్, అంకిత్ బాయ్, సో తన ఎంపీ బండి మీద వచ్చారు. సో ఎంపీ లవర్స్ ఎవరైనా ఉంటే కమెంట్ చేయాలి. బండి అంకిత్ బాయ్, యశ్వంత్ బాయ్ నడుచుకోడు అట్లా, ఇక పెద్దోడని అంకిత్ బాయ్ ఇచ్చిండు. సరే. సో మనం ఫస్ట్ టైం జిక్సర్ మీద బ్లాగింగ్ అయితే వేస్తున్నాము. సో మన యశ్వంత్ బాయ్ ఆగాడనమాట, రైడర్. సో బండి మంచిగా నడుపుతాడు, బండి ఒకటే మంచిగా నడుపుతాడు, ఇంకా అంతా మబ్బు చేస్తాడు. సో ఈ జిక్సర్ మీద బ్లాగ్ ఎట్లుందో కామెంట్ చేయండి. ఈ జిక్సర్ రివ్యూ కావాలంటే కూడా కామెంట్ చేయండి. మన అంకిత్ బాయ్ ఎంపీ రివ్యూ కూడా ఇచ్చినాము. ఆ రివ్యూ నుంచి నేను డిస్క్రిప్షన్ ఇస్తా, అది కూడా చూస్తానికి ట్రై చేయండి. సో ఇంకేం సంగతిలో కామెంట్ చేయండి. సో ఈ సెకండ్ బ్లాగింగ్, మోటార్ బ్లాగింగ్ మనది. సో మోటార్ బ్లాగింగ్ చేస్తే మీరు ఇక్కడ బాగా చూస్తున్నారు, అది నాకు అర్థమవుతుంది. సో ఇక్కడ నుంచి ఇంకా మోటార్ బ్లాగింగ్ కావాలి అంటే ఇంకెక్కువ కామెంట్ చేస్తాను, ట్రై చేయండి. ఇలాంటి డిఫరెంట్ లొకేషన్స్ ఇంకా మీకు చూపిస్తానికి నేను కూడా ట్రై చేస్తాను. సో ఇది ఇంత మంచి లొకేషన్ మా దగ్గరలో ఉందని మా అంకిత్ వాళ్ళు సజెస్ట్ చేసిండు, అందుకనే ఇప్పుడు మేము పోతున్నాం అక్కడికి. సో అక్కడి నుంచి షార్పేట్ రింగ్ రోడ్ నుంచి లెఫ్ట్ తీసుకున్నాక మన రోడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేస్తే మన ఇవన్నీ ఉంటుంది. ఇక్కడ నుంచి చక్కగా వెళ్ళిపోవాలి. సో నా వాయిస్ మీకు వస్తుందో లేదో తెలుస్తలేదు, కానీ నేను మాత్రం చాలా గట్టిగా వస్తున్నా. సో మైక్ సెటప్ చేయలేదు. సో ఈ మొబైల్ కాబట్టి రికార్డింగ్ అవుతుందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం గట్టిగా వస్తున్నా. సో నేను డైరెక్ట్ లొకేషన్ దగ్గరికి వెళ్ళినాక చూడర్తిగా డైరెక్ట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఇక్కడ బోర్డు కనబడుతుంది, ఈ బోర్డు నుంచి మనం లెఫ్ట్ తీసుకోబోతున్నాం. సో ఇది ఇంకో లెఫ్ట్. సో ఈ లెఫ్ట్ నుంచి ఇంకా 2 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో సైడ్కి ఇక్కడ వెంచర్ కూడా ఉంది మీకు తెలియడానికి. సో మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఈ కమాన్ నుంచి చక్కగా వెళ్ళిపోవాలి. సో రోడ్ కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, ట్రిక్కీ రోడ్ అంటే ఈ ట్రిక్కీ రోడ్ ఏం కాదు, వర్షం పడితేనే నీళ్ళు మొత్తం ఉండిపోతాయి కాబట్టి ఇప్పుడు వర్షాకాలం కాబట్టి చూసుకొని రండి. సో ఇంకో వే ఏమైనా ఉందో లేదో అది పోయినాక తెలుస్తుంది. చాలా అద్భుతంగా ఉంది ఈ నుంచి లొకేషన్. సో నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్లో చాలా బాగా వైరల్ అయిన ప్లేస్ ఇది. ఇన్స్టాగ్రామ్లో ఎక్కువ వైరల్ అయితే చాలా మంది ఇక్కడికి విజిట్ అవుతున్నారు కూడా ఆల్రెడీ. చాలా దగ్గరలో పెట్టుకొని విజిట్ పోతున్నాము. ఏంద్రా సో ఇక్కడ 2 దారులు ఉన్నాయి, కన్ఫ్యూజ్ కాకండి. రైట్ సైడ్ వచ్చేసేయండి మాలాగా. సో మన వాళ్ళకి ఫస్ట్ కన్ఫ్యూజ్ అయిపోయింది. సో చిన్నగా ఇక్కడ నుంచి నేచర్ స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఒక ఖాళీ కోమా ఉన్నది ఇక్కడ. సో మొత్తం ఆల్రెడీ టూరిస్ట్ స్పాట్ ఆల్రెడీ రెడీ అయిపోయింది. అయ్యో బాబాయ్, ఏమైందిరా బండి ఎక్కుతలేదారా?
అయ్యో ఈ నుంచే అడ్వెంచర్ స్టార్ట్ అయింది కదా. కాదు మేము ఎట్లా వచ్చినాం అనుకుంటున్నావు, మేము వచ్చినప్పుడు అందరు బండ్లు ఇచ్చిన పార్కింగ్, మేము బుల్లెట్ కూడా ఇగో ఇట్లా పట్టుకొచ్చినాం. అప్పుడు ఇది కన్స్ట్రక్షన్లో ఉండే. ఓకే ఓకే. అప్పుడు చెప్పినా కదా టికెట్లు పెడతారేమో తెలియదు. సో ఫ్యూచర్లో టికెట్లు పెడుతుండొచ్చు. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ రెడీ అయిపోతుంది, ముందే వచ్చేసేయండి. దగ్గరున్న వాళ్ళు ఆల్రెడీ సిటీ వాళ్ళు మొత్తం ప్యాక్అవుట్ చేసేసారు. సో చూసారా, లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఆల్రెడీ మన వాళ్ళు వస్తున్నారు, విజిట్ అవుతున్నారు. బాబా సో చూసారు కదా ఎంత అద్భుతంగా ఉందో. ఇంక ఇప్పుడు వర్షాకాలం నీళ్ళు ఇంకెక్కువ అవుతాయి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఇంకా కొన్ని రోజులు అయితే చెప్తున్నా కదా పక్కా టికెట్ పెడతారు. ఆల్రెడీ ఆ పనులు జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ. సో మీరు ముందే వచ్చేస్తే బెటరు, మీకు లొకేషన్ కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇక్కడ వే బ్లాక్ చేసిరు ఈ నుంచి. సో ఫ్రెండ్స్ ఇది లొకేషన్ చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఆల్రెడీ ఫేమస్, అందుకనే పబ్లిక్ కూడా ఉర్రు. సో మన వాళ్ళు అప్పుడే ఫోటోషూట్ స్టార్ట్ చేసిరు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ మన వాళ్ళు అప్పుడే ఫోటోషూట్ స్టార్ట్ చేసిరు బండ్లది. సో వీళ్ళు వాళ్ళని వాళ్ళు తీసుకోరు, బండ్లని తీసుకుంటారు. స్నాప్ లవర్స్ అంటారు వీళ్ళు. స్నాప్ కాదు, ఫోటోగ్రఫీ అంటారు. గీదారా. సో మన 2 బండ్లు చూడండి. ఫ్రెండ్స్ ఒకసారి నేను ఇక్కడ సైలెంట్గా ఫోన్ తీస్తాను. ఎంత అద్భుతంగా ఉంది ఈ ప్రదేశం, ఎంత ప్రశాంతంగా ఉందో మీరే వినండి. మధ్య మధ్యలో మనుషుల సౌండ్ తప్ప ఎంత పీస్ఫుల్గా ఉంది ఇక్కడ, చాలా అద్భుతంగా ఉంది. సో అందుకని ఈ లొకేషన్ మనం కాపాడుకోవాలి. సో ఈ లొకేషన్కి వచ్చి మీరు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టినా కానీ వేరే లెవెల్ ఫీల్ అవుతారు. మీ ఫ్రెండ్స్ ఎక్కడ పోయినవరా మామ అనే కామెంట్ కూడా వేస్తారు, అట్లుందనమాట. సో అంత మంచిగా ఉంది కాబట్టి నేచరు వచ్చిన వాళ్ళు ఇలా నాశనం చేసుకోకుండా కాపాడి ఈ ప్లేస్లో మంచిగా ఆక్సిజన్ని చాలా ఎక్కువ మోతాదులో తీసుకొని ప్రకృతి మనకి ఇస్తుంది కాబట్టి తిరిగి ప్రకృతికి ఏమి ఇవ్వకుండా నాశనం చేయకుండా ఉండండి, అంతే నేను చెప్పాలనుకుంది. సో స్నాప్ లవర్స్, దిస్ ఈజ్ యువర్ ఎవెన్. ఇక్కడికి వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఒక స్నాప్ తీసుకోవచ్చు. ఇన్స్టా లవర్స్ మీరు కూడా ఏమంటారా? ప్రేమ్, అనికేత్ చెప్పుర్రా గట్టిగా. ప్రేమ్, వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? కాదురా, ఎట్లుంది లొకేషన్? సో ప్రేమ్ గాడు ఫోన్ ఏం తెచ్చుకోలే అని సాడ్గా ఫీల్ అవుతుండు. ఇంత మంచి లొకేషన్ ఉంటుందని ఆయన కూడా గెస్ చేయాలి, ఏమంటావు? సో ఇక్కడికి వచ్చేదాకా మళ్ళీ మేము కూడా సడన్గా వచ్చేసినాం ఇక్కడికి, అందరం ఫ్రీగా ఉన్నామని చెప్పి వచ్చేసినాము. సో ఇటు సైడ్ చూస్తే మళ్ళీ ఇంకో కొండల లాంటి ప్రదేశం. సో ఇటు సైడ్ చూస్తే మంచిగా చెట్లు, అటు సైడ్ చెరువు. ఇంకేం కావాలి ఫ్రెండ్స్? వచ్చి నిమ్మలంగా ప్రశాంతంగా 5 నిమిషాలు కూర్చుంటే కూల్గా ఉంటుంది. ఇక నేచర్ లవర్స్, లెట్స్ ఎంజాయ్ దిస్ ప్లేస్. సో ఫ్రెండ్స్ ఇది లొకేషన్. సో చాలా అద్భుతంగా ఉంది చెట్లతో. సో ఫ్రెండ్స్ ఇది లైవ్లో చూడడానికి కెమెరాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు కూడా వచ్చి చూసేయండి. మేము 4కి అట్లా వచ్చినాం వీడికి, అందుకనే కావచ్చు. సో మన పక్షుల అరుపులతో అడవి మాత్రం చాలా ప్రశాంతంగా ఉంది. ఫ్రెండ్స్ ఈ స్నాప్ లవర్స్కి ఏందో ఫ్రెండ్స్ ఇది పరిశాను. చూసినారా ఫ్రెండ్స్? వీళ్ళేమో నన్ను ఆపమంటారు, వీళ్ళు తీసుకుంటారు. నేను వచ్చి నేను ఆల్రెడీ చేసుకున్నా, వేరే వేరే సౌండ్లు వస్తున్నాయి. కావాలంటే ఇక పేర్లు చూడు చెట్ల మీద. ఏంద్రా ఈ చెట్లు? చెప్పినా ఫ్రెండ్స్ ప్రకృతిని నాశనం చేస్తురని. ఇగో ఇది ఒక ఎగ్జాంపుల్.
ఇదో పెద్ద ఎగ్జాంపుల్. ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్? మనం కూడా సైలెంట్గా సౌండ్ ఇందాం. స్నాప్ లవర్ పెడుతుండు, సో స్నాప్ లవర్ పెడుతుండు, మనం కూడా సైలెంట్గా ఇందాం. ఓకే డన్. సారీ ప్రకృతి సౌండ్ అట్టి. ఏం చేస్తున్నారా అంటే అది లొకేషన్లో ఈ లొకేషన్ ఎట్లుందంటే నార్మల్గా ఒక పిక్నిక్కి ఫ్యామిలీ వస్తే ఎట్లుంటుంది, ఒక దగ్గర జాగాలో మంచిగా మూవీలో పిక్నిక్ వస్తారు చూసిన ఆ టైప్లో ఉంది. సో ఫ్రెండ్స్ చూసారుగా బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఈ లొకేషన్ అంత డెవలప్ అయింది, ఆల్రెడీ చాలా మంది వచ్చేసిరు వాళ్ళ ఫ్రెండ్స్తోని, కొలీగ్స్తోని, ఫ్యామిలీతోని. సండే ఐ థింక్ ఇక్కడ రష్ మస్తు ఉంటుందంట. సో అది పరిస్థితి మరి. సో ఇది లొకేషన్ చాలా అద్భుతంగా ఉంది. ఇంత మంచి లొకేషన్ మా దగ్గర ఉంది కాబట్టి నాకు మంచిగా అనిపిస్తుంది, కానీ ఇక్కడికి వచ్చినాక చూసినాక అనిపిస్తుంది సో ఈ లొకేషన్ని మన మనుషులు చెడగొడుతురేమో అని. సో ఇక్కడ తినే అక్కడనే వాడేసి ప్లాస్టిక్ అంతా ఇక్కడ డెవలప్ చేస్తారు, మళ్ళీ ఇంకో ట్యాంక్ బండ్ తయారు చేస్తారు ఇక్కడ. ఆ సిచ్యువేషన్లో ఉన్నామన్నమాట. సో ఎవరైనా ఇక్కడికి వచ్చిన వాళ్ళు మీరు తినండి తాగండి, అది మీ ఇష్టం, కానీ ప్రకృతిని మాత్రం నాశనం చేసేది మీ ఇష్టం కాదు. కాబట్టి తెచ్చినవి కూడా అలానే తీసుకోవడానికి ట్రై చేయండి. అన్నీగో పలగొట్టేసిరు ఇక్కడి అక్కడ. సో మనం వచ్చిందే ఈ నేచర్ని చూడడానికి. ఇట్నే వదిలేస్తే ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు కూడా పట్టించుకొని ఇక్కడ మంచిగా ఫెసిలిటీ పెట్టుర్రు. ప్లాస్టిక్ నాట్ యూజ్డ్ ఇన్ దిస్ ఏరియా అని నీతులు చెప్తున్నాను కాదు, సో చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అట్లా కొంతమంది మాట్లాడారు ఉంటారు కదా. ఇంతే. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు. సో ఇక్కడికి మీరు రావాలంటే మీ ఇష్టం అది. సో చూసిరు, మీకు చూపెట్టినాం అంతే. సో ఇక్కడ ఇది ఉందని తెలియజేసినాం మన మోటార్ వ్లాగింగ్లో. సో ఇంకా కొన్ని మోటార్ వ్లాగింగ్స్ కావాలంటే కామెంట్ చేయండి, చేసానికి ట్రై చేస్తాం. ఎక్కడికి వెళ్ళాలో కూడా మాకు కొద్దిగా చెప్పండి. ఇలాంటి ప్లేసెస్ ఎక్కడైనా సీక్రెట్ ప్లేసెస్, హిడెన్ ప్లేసెస్ ఉంటే అక్కడికి వెళ్తానికి ట్రై చేస్తాం. సో అందరు చూపెట్టిన మేము కూడా చూపెడితే ఏం మజా ఉంటుంది, అందుకని చూపెడతానికి మేము కూడా ట్రై చేస్తూనే ఉంటాం. అంతవరకు కీప్ లవింగ్. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ అండ్ బాయ్.